హాయ్ అందరికీ, నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈరోజు వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ మేతి మటర్ మలై కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీతో, జీరా రైస్తో మంచి కాంబినేషన్. ఈ టేస్టీ కర్రీని నేను చెప్పిన విధంగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా తయారు చేసుకొని చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా బఠానీలను ఉడికించుకుందాం. ఒక గిన్నెలో 1/2 కప్పు నీళ్ళని తీసుకోండి. అందులోకి 3/4 కప్పు దాకా పచ్చి బఠానీలను వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 50% ఉడికేదాకా కుక్ చేసుకోండి. మీరు ఫ్రోజన్ బఠానీ తీసుకుంటే డైరెక్ట్ గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా ఉడికించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక 50% ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళని వంచేసి బఠానీలను పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి వేడి చేసుకోండి. ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 4 యాలుకలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, 8 పచ్చిమిర్చీలను వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యి కొద్దిగా పింక్ కలర్ కి మారాక అందులోకి ఒక 6-7 జీడిపప్పు పలుకుల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజల్ని వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టొమాటోని కట్ చేసుకున్నది వేసుకోండి. టొమాటో ముక్కలు మెత్తపడేంత వరకు మగ్గించుకోండి. మీడియం ఫ్లేమ్ లో ఒక 3-4 నిమిషాలకి టొమాటోలు మెత్తపడిపోతాయి. టొమాటో ముక్కలు మెత్తపడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని వేరొక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇవన్నీ కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోండి. వాటర్ వేసుకుంటూ చాలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ బటర్ ని వేసి వేడి చేసుకోండి. అందులోకి 2 పెద్ద కట్టల మెంతి ఆకుని బాగా కడిగి కట్ చేసుకున్నది వేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో నిదానంగా 4-5 నిమిషాలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల మెంతి కూరలో చేదు తగ్గుతుంది, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి వేడి చేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి కలుపుతూ బాగా ఆయిల్లో వేయించుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ కారంను, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి ఆయిల్లో బాగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇక్కడ నేను కారం చాలా తక్కువ వేసాను, జస్ట్ కలర్ కోసం అంతే. ఈ కర్రీకి కారం అంతా పచ్చిమిర్చితోనే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ని వేసి అలాగే మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లను పోసి ఇందులోకి పోసుకొని బాగా గ్రేవీని కలుపుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 6 నుండి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఒక 8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మనం ముందుగా ఉడికించుకున్న బఠానీలను వేసుకోండి. మీరు ఫ్రోజన్ బఠానీ వాడుతున్నట్టయితే ఈ స్టేజ్ లో డైరెక్ట్ గా వేసుకోవచ్చు. అలాగే వేయించి పెట్టుకున్న మెంతి కూరని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని వేసి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండగా 15 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మీకు కర్రీ చిక్కగా అనిపిస్తే ఇంకా ఒక 1/2 కప్పు నీళ్ళని పోసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ ని వేసి బాగా కలుపుకోండి. అలాగే 1 టీ స్పూన్ పంచదారను వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ మేతి మటర్ మలై కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీస్, జీరా రైస్ తో చాలా బెస్ట్ కాంబినేషన్. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.